ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ డే అనమాట, మదర్స్ డే. సో మీ అందరికి తెలుసు నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. వాళ్ళ లైఫ్లో వాడు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడంటే దానికి కారణం మా అమ్మే. మా అమ్మ లైక్ సంథింగ్ స్పెషల్ నాకు అట్లా చెప్పడంలో. బాగున్నాయా, నీకు నచ్చినాయా? హ్యాపీయా? దొంగన బట్ట ఆడుంటది, దొంగన కూడా ఆడుంటది. సో హాయ్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ డే అనమాట, మదర్స్ డే. సో మీ అందరికి తెలుసు నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. సో మదర్స్ డే కాబట్టి మా అమ్మకి చెప్పకుండా సడన్గా వచ్చేసాను అనమాట. నేనే చాలామందికి చాలా చేయాలని ఉంటుంది వాళ్ళ మదర్స్ కోసం. ఈరోజు చాలామంది చేయలేకపోతారు. బట్ నేను ఏంటంటే నా లైఫ్లో మా అమ్మ ఎంత స్పెషల్లో మీరు ఆల్రెడీ లైక్ శ్రీ అన్న ఛానల్లో పడ్డావు, లైక్ ఒక వీడియో వచ్చింది మా ఫ్యామిలీ టూర్ది, దాంట్లో చూసుంటారు. లైక్ నేను ఎంత ఎమోషనల్ అవుతానో, ఎంత ఎమోషనల్గా మా అమ్మ కనెక్ట్ అయి ఉంటానో మీరు చాలా చూసుంటారు. మా లైఫ్లో మా అమ్మ చాలా స్పెషల్ అనమాట. తను మేము అంటే మీరు అనుకునే దానికన్నా బియాండ్ ఎవ్రీథింగ్ తను నాకు. నేనంటూ ఒకటి వంశీ అనేవాడు మీ అందరికి తెలుసు అన్న కానీ, లేకపోతే వంశీ అనేవాడు ఏదైనా చేస్తున్నాడు వాళ్ళ లైఫ్లో వాడు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడంటే దానికి కారణం మా అమ్మే. మా నాన్న మా అమ్మ ఎంత కష్టపడ్డారో అది ఇంకా మేము ఎవరికి చెప్పుకోలేము. అది నేను మా అన్నయ్యలు లైక్ మేము ముగ్గురం చదువుకోవడానికి కానీ ఇంకా వేరేది కానీ స్టిల్ ఇప్పటికీ తను స్ట్రగుల్ అవుతుంది. ఇవన్నీ లైక్ చూస్తుంది. ఇప్పుడు అంతా కొంచెం సెటిల్డ్ అయిపోయి వెల్ సెటిల్డ్గా ఉన్నాం కానీ స్టిల్ తను ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఇంకా చాలా చేస్తుంది. ఇప్పటికీ తనకి మెయిన్ ఎక్కువ ఏంటంటే శారీస్, గోల్డ్ అంటే చాలా ఇష్టం. స్టిల్ తన గోల్డ్ ఇవన్నీ ఇంకా బ్యాంక్లోనే పెట్టి మా కోసం ఇంకా నా కొడుకులు బాగుండాలి, ఇంకా బాగా చూసుకోవాలి, బాగుండాలని స్టిల్ తను ఇంకా సఫర్ అవుతుంది. నాతో లైక్ నేను ఇంటికి ఎందుకు రాను అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవన్నీ మా అమ్మ నేను వస్తే మా అమ్మ ఒక్క వీడు ఎలా ఉన్నాడో ఏంటో, వీడు తిన్నాడో లేదో అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించేసి తను బాధపడి ఇంకా అవన్నీ బాధలు మైండ్లో పెట్టుకుంటాను అనమాట. సో ఇవన్నీ ఉండకూడదని నేను మ్యాక్స్ ఇంటికి రాను. వస్తే ఇంకా మా అమ్మని బాగా చూసుకోవాలనుకుంటాను. అండ్ ఈరోజు మెయిన్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అంటే మా అమ్మని షాపింగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా లైఫ్లో నేను మా అమ్మకి ఏం చేయగలను అనేది అంటే మా అమ్మకి ఎక్కువ చీరలు బంగారం ఇష్టం కాబట్టి అంతకు మించి ఇంకా అవి తప్ప నేను ఏం చేయలేను. అండ్ నాకంటూ నేను రోజు నాకు ఎవరు కాల్ చేసినా కాల్ చేయకపోయినా నా లైఫ్లో నాకంటూ ప్రతిరోజు నా కాల్ లాక్స్లో మా అమ్మది ఖచ్చితంగా ఉంటుంది. మై లవ్ పక్కా నాకు కాల్ చేస్తుంది. కాల్ చేసి నాన్న తిన్నావా, నువ్వు ఏ పనిలో ఉన్నా సరే ఫస్ట్ తినేసి నీ ఇష్టం వచ్చింది చేసుకో, తర్వాత నేను ఎవ్వడు ఆపడం, నేను కూడా కాల్ చేయను నీకు అంటది. మా ఇద్దరి కాన్వర్సేషన్ ఎక్కువ కూడా ఉండదు. లైక్ మా అంటే 1 minute 2 minutes కన్నా ఎక్కువ పోదు. తిన్నావా నాన్న అంటది, ఆ అమ్మ అంట నువ్వు తిన్నావా అంట, అంతే ఇంకా అదే క్లోజ్. లాస్ట్కి మా అమ్మ చెప్పు అన్నా నేను చెప్పుకోలేను కొన్ని. బట్ తను నా ఫీలింగ్స్ అన్ని అర్థం చేసుకొని తను నన్ను ఎలా కేర్ చేయాలి, ఏం చేయాలి. మా అమ్మ లైక్ మీరు ఎంతమంది చూసినా కూడా ఎక్కడ ఏ వీడియోలో అయినా కూడా వాడిని బాగా చూసుకోండి. వాడు ఎందుకంటే నేను నా లైఫ్ గురించి నేను ఎక్కువ పెట్టుకోను, అంటే లైక్ ఏముందిలే మనది అనే ఫీలింగ్లో ఉంటా, దేన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోను. సో తను అందరికి చెప్పడం కానీ అలా అది మీరు చూస్తుంటారు, లైక్ మీ పేరెంట్స్ అలా నేర్పుతారు. బట్ మా అమ్మ లైక్ సంథింగ్ స్పెషల్ నాకు అట్లా చెప్పడంలో. సో అండ్ ఇప్పుడైతే షాపింగ్ తీసుకెళ్ళాలి, రెడీ అవ్వమని చెప్పా. సడన్గా వచ్చి రెడీ అవ్వమ్మా బయటికి వెళ్ళాలని చెప్పా. ఇంకా షాపింగ్ అనేది చెప్పాలా, వెళ్ళి చీరలు కొనిద్దాం అనుకుంటారు. అండ్ మా వదిన కూడా వచ్చింది రీసెంట్గా, మా ఫ్యామిలీలో 1 year అయింది. సో వదిన కూడా తీసుకొని వెళ్ళి, వదినకు కూడా లైక్ ఇప్పుడు మా అమ్మ తర్వాత మాకు అమ్మలాగా మా వదిన కాబట్టి మా వదినకు కూడా లైక్ ఆ డ్రెస్సెస్ కొనియాలని నాకు కొంచెం ఉంది. సో వెళ్తాం. అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మదర్. ప్రతి ఒక్కరు అమ్మని జాగ్రత్త చూసుకోండి.
నాడుగులు సాగాలమ్మా. హ్యాపీగా చూసుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. లవ్ యూ. ఎంతసేపు రెడీ అవుతావు మనం? ఇప్పుడే కదరా రెడీ అవుతున్నా. వదినా వదిన వదిన రెడీ అవుతున్నా. ఎడిపోతున్నాం తెలుసా నీకు? ఎడిపోతున్నాం? ఓహో, నేను ఎప్పుడే నీకు చెప్పలేదు. నేను ఎట్లా తెలిసింది? వదిన అన్ని లీక్ చేస్తున్నా. మా ఏమేమి కావాలమ్మా నీకు? ఇంకా ఇంకేం కొనిస్తావు? ఇప్పుడు ప్రస్తుతానికి నేనేం చేయట్లేదు కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు చెప్పు. నాకు కాటన్ చీరలు చాలు. అంతేనా? వదినకు మరి? డ్రెస్ కొనిస్తావు? సరే, అంతే కదా, ఇంకేమొద్దు కదా? ఏమొద్దు నాన్న, అది కొనియడం గొప్ప. నువ్వు సరే, ఇంకా సెటిల్ కాలేదు కదా. ఏంటిది? ఇంకా నువ్వు మంచిగా కావాలి కదరా. అయినప్పుడు నేనే కొట్లాడి కొనిపించుకుంటాను. ఏం కొనిపించుకుంటా కొట్లాడి? అప్పుడు చీరలు తప్ప నాకేమొద్దు. చీరలు ఇంకా అంతే. బంగారం వద్దు? వద్దు, నాకే మస్తుంది. బంగారం కావాలి. పూజలు పునస్కారాలు చేస్తుంటారు గైస్. వాళ్ళే మేము ఇంత ఇలా ఉన్నామంటే వీళ్ళే కారణం. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి శ్రీశైల దేవస్థానం. ఏమైంది? వదిన కూడా ఉంది. ఎన్ని చీరలు కావాలమ్మా నీకు? నీకు ఎన్ని కావాలి చెప్పు. చెప్పమా అంటే ఒక అర డజన్. మా 6 చీరలా? ఎందుకమ్మా 6? మాకు కొనిస్తా అని చెప్పినా అని అట్లా అనొద్దామా? వదినా నీకెన్ని కావాలి వదినా? నవ్వుతారేంది? ఇంకా తీసుకో. 3 చాలా? ఫిక్సా? చెప్పు. కావాలా అవి తీసుకో. అర్థమైందా? రాదు. ఏం చేస్తున్నారమ్మా మీరు? ఫ్రీగా వచ్చిందని కూడా ఇట్లా లాగ్. ఏమని చెప్పు. బాగుందమ్మా అదే రెడ్డిదే. ఏది తీసుకో. అదే వాళ్ళు ఏదైనా ఇస్తారమ్మా ఫ్రీగా? గిఫ్ట్ వాళ్ళెందుకు? వాళ్ళకి క్విజ్ ప్రోగ్రామ్ ఎందుకు పెడతారు నీ అమ్మ? కామెంట్ చేసి వాళ్ళు చెప్పేలోపు ఈ చీరలనే అయిపోతాయి. మా ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసిరు పా. సో మా అన్న వచ్చాడు, పెద్దన్న. రే హాయ్ అప్రా. రే హాయ్ అప్రా. అందరం బ్లాక్ వేసినవేంద్ర అసలు ఈరోజు. భయపడుతుంది ఏం చేద్దాం అనుకుంటారు? ఎంత? గట్టిగా పో. 3000 కన్నా తక్కువ అయితే ఇంకో చీర తీసుకుంటా. రెడీ కొట్టు కదా. ఎన్ని తీసుకున్నావు? 5? 4 గొడ్డ ఒకటి ఫ్రీ ఇచ్చిరా? చాలా ఇంకా తీసుకుంటావు. అయిపోయింది మొత్తానికి అయితే. మేడం చెప్పండి మేడం, ఎన్ని కొన్నారు ఏం చేసారు? బాగున్నాయా? నీకు నచ్చినాయా? హ్యాపీయా? చెప్పవా?
చూపియాక ఏం అవసరం లేదు, నువ్వు చెప్పు. చాలా బాగున్నాయి. హ్యాపీ కావాలి ఏం కావాలి? ఎన్ని తెచ్చుకుంటావా? బీరువారంగా పెట్టుకున్నావా? మనం మళ్ళీ అయినా సరే చీరలు ఇచ్చి ఏం చేసుకుంటావా చీరలు? ఏం చేసుకుంటారు, కట్టుకుంటారు. ఇన్నావా 360 రోజులు వేసుకున్నా సరిపోతాయి కదా. 360 ఇంకా మిగులుతాయి కూడా. నాకు చీరలే చీరలే వదిన ఏం కొనుక్కోలేదు మరి. ప్యాంట్ షర్ట్ కొనుక్కున్నాను. వదిన యూస్ కాబట్టి ప్యాంట్ షర్ట్. ఇది ఫ్రీ వచ్చింది చూపిస్తున్నావు వాళ్ళకి. ఇప్పటికీ ఫ్రీ ఫ్రీ. ఓకేనా? చాలా బాగుంది. చెప్పేమని చెప్పు నా గురించి. వాళ్ళకి దొంగ నా కొడుకు, గాలి తిరిగి నా కొడుకు ఇటారు కాబట్టి మంచి మాట చెప్పు. ఏం చెప్పాలి నాన్న, నువ్వు సెటిల్ కావడం ముఖ్యం మాకు. అయితే అది కాదు, ఇంకా ఏదైనా ప్రోత్సహించండి, కొంచెమన్నా ఏదో మంచి నా కొడుకుని సపోర్ట్ చేయండి, మా అబ్బాయిని సపోర్ట్ చేయండి, ప్రోత్సహించండి. కొత్త వీడియోలతో ముందుకు కొత్త వీడియోలతో ముందుకు వస్తాడు. మీకు నచ్చినట్టు చేస్తాడు వాడు వీడియోలు. మీతో ఒక్కొక్కరి ఐడియాస్ ఇవ్వండి. ఏమన్నా ఐడియాలు ఉంటే మీరు చెప్పండి, వాడు చేస్తాడు. నాతో కూడా ఏమైనా వీడియో చెప్పండి. నాతో వంట వీడియోలు చేస్తా, సూపర్ వస్తాయి వంటలు. మా అబ్బాయిని ఫుల్ సపోర్ట్ చేయండి. ఇష్టం ఉన్నా లేకున్నా. ఇష్టం ఇష్టం ఉంటుంది కదా నాన్న. ఇష్టం ఉన్నా లేకున్నా అంటే అది వేరే డైలాగ్ లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్. హ్యాపీ ఈరోజు అయితే చాలా అనుకున్నావు నేను వస్తాను అసలు ఈరోజు అనుకోలేదు. ఎవరెప్పుడు మరి వదిన అయిపోయింది అన్ని లీడ్ చేస్తారు. వదిన ఎందుకు వదిన లీడ్ చేస్తారు? కిటానా నాకు తెలియనే లేదు నువ్వు వస్తావని. అసలు మేము అనుకోలేదు. వదిననే అయిపోయింది. వంశ వస్తుంది. మొత్తానికి అయితే తీసుకున్నాం. మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడే వచ్చినాం. అండ్ ఫుడ్ కూడా తీసుకొని వస్తాం. అలా ఇంట్లో వండుకోవడం ఎందుకంటే బయట నుండి తీసుకొని వస్తాం. ఎప్పుడు చేయలేదు కదా ఇట్లా ఫస్ట్ టైం. సంతోషంగా ఉంది నాన్న. ఇంకా ఇంకేమైనా చేయాలి నీకోసం? ఎప్పుడు కిటనా శివాననే కదా నాకు సర్వీస్ తెచ్చింది. ఈసారి నువ్వు తెచ్చినావు. ఈసారి నువ్వు తెచ్చినావు కాదు, నేను తీసుకున్నావు. ఎప్పుడు ఇట్లే తెస్తున్నావు నాకు. ఇంకా సారీస్ 10 సారీస్ 5 ప్లస్ మళ్ళీ 5 ప్లస్ 10. ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అమ్మా? నించకపోతే బెంగై వెతికావే. చేద్దాం. నన్ను కూడా సబ్మిటింగ్ లో వీడియో నీకు నీకు అవుతుంది అది తమ్ముడు. చాలా బాగున్నాయి. ఏడో అది ఏడవడం కాదు, నీ కష్టార్జితం. జల్లే ఊకో. నాన్నకేం తీసుకోవాలి? వచ్చేస్తే నాకు ఇంకంతే. మీరు కూడా లైక్ మీ పేరెంట్స్ బాగా చూసుకోండి. నాకు సీరియస్ చెప్పాలంటే నాకు ఎక్కువ మా అమ్మనే. నేను ఎవరిని పట్టించుకోను. మా ఇంటికి వచ్చి కూడా మా అమ్మ కోసమే వస్తా. ఎక్కువ మ్యాథ్స్ మా అమ్మ కోసమే చూస్తా. నేను ఇంట్లో నిజంగా ఎవరున్నా రాను. మా అమ్మ ఒకవేళ హైదరాబాద్కి వస్తేనే వస్తాను అనమాట. ఇంటికి లేకపోతే మొత్తం అక్కడే చంద్రబాబులో పడుతుంటా తెల్లారు. మా అమ్మ ఒకవేళ ఇటు వస్తుందా అంటే వస్తున్నాను అని 2 days ముందు చెప్తా. అప్పుడు వస్తాను అనమాట. వచ్చి ఇక్కడ ఉంటా. ఎందుకంటే ఉండబుద్ధి కాదు, మా అమ్మ లేకపోతే మళ్ళీ ఉండబుద్ధి కాదు. కొంచెం ఆ వైపు ఉంటుంది అనమాట నాకు. మా అమ్మతో బాగా నవ్వుపించుకుంటా, అట్లా తిట్లు తిరుగుకుంటూ. ఎప్పుడు ఏమంటావమ్మా? ఏమంటావు? చెప్పు ఏం కావాలి? ఏమంటారు? దొంగనా కొడక అంటుంది, దొంగనా బట్ట అంటుంటది, దొంగనా కొడక అంటుంటది. నన్నేమంటావు అది? నేనేమంటా అంటే అప్పుడు ఆమె దొంగన బట్ట అనగానే దొంగ నీ బట్ట కాదు పట్టణంలో బట్టలు ఉంటుంటా. అంతే కదా. సో మీరు కూడా మీ పేరెంట్స్కి ఏదైనా ఉంటే అలా చూసుకోండి, చేయండి, ఎంతో కొంత కష్టపడండి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీగాడి ముచ్చట్లు. సైనింగ్ ఆఫ్. చోచో చోచో మీతో స్నేహం వద్దురా. ఏమైంది రే చోచో అలిగినాడు. ఏమైందన్నా? ఇంకేంది అయిపోయింది లేదు. నాకేం చేయలేదు. ఏమైందా సరే సరే సారీ 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 అలిగినావా అలిగినావా చెప్పు హాయ్ చెప్పు అందరికి వ్యూవర్స్ అందరికి హాయ్ హాయ్ గైస్. కొట్టినా జాలి చూపిస్తావు, తిట్టినా భరుస్తావు. కొరకొద్దన్నాను హాయ్ పోరందరికి కుక్కతో హాయ్ హాయ్. ఏమన్నా అన్నానా నిన్న అసలు? నాకు కూడా ఏమన్నా